సేతికిచ్చి బడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపి ఓ నామాలు నేర్చి ఒకటో రెండో చదివి చదువుతో పాటు వయసు ఎదుగుతుంటే ఎదిగిన కొడుకును కన్నా చూసుకుంటూ కొడుకు నిండినంత సంబరపడతారు. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న అమ్మ మదిలోన కమ్మని సొమ్మ గంట ఉంటది. జన్మనిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు, జన్మంత జగమంత కొలిచేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి లైబ్రరీ అంటే దేవాలయం లేకుండా పర్వాలేదు, కానీ గ్రంథాలయం మాత్రం ఉండాలి. ఎందుకంటే ఒక విద్యార్థి చదువుకుంటే ఒక విద్యావంతుడు ఒక బుద్ధిమంతుడు అయితే సంగ్రహాలయాల్లో ప్రతి ఒక్క పుస్తకం అన్ని అందుబాటులో ఉండి వాళ్ళు నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మరి నాన్న, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం వాళ్ళు మంచిగా ఉండాలని తండ్రి తనకు బట్టలు లేకుండా పర్వాలేదు కానీ నా పిల్లలకు ఉండాలనే ఉద్యోగాలను సాధపడ్డారు. మరి ఏ ఇంట్లో చూడండి తల్లి పిల్లలకు ఉన్న 2-3 జతలు ఉంటాయి కావచ్చు, అంతే తప్ప కానీ ఎవరు చూసినా కానీ ఆ విధంగా ఉంటారు నాన్న. మరి మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు బాధలందరూ పడ్డారు. తన లోపలే ఉంచుకుంటారు కానీ మరి బయటికి కనవడం ఏంటి? ఎందుకంటే మనం కష్టపడితే మన కష్టాలు పిల్లలు సరరాగ గంగా ప్రవాహమే వర్ణాల ఈ చైత్ర సుమవీధి వినిపించు రాగాలనంతాలు అర్చక ప్రార్చక ప్రియ మేధాగోర్చక అర్చందురుద్రక ఉదపరన్నధర్మర్చక సుమంగళీరియం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యేతత్వాయాధాస్తం సర్వం శుభమస్తు. తదేవ రంగం సుదరం తదేవ తారాబలం శత్రుడం తదేవ విద్యాబలం దేవలం తదేవ లక్ష్మీపదేవం స్మరామి. కళ్యాణ భాద్రం చిత్రదారే పురుషస్తముదం నిత్యం ప్రజామహరాభవ వైషామందే వర్ష్యామో స్తోత్రార్దనః నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణి శ్రీ సీతారామాభ్యాం నమః. పైన కూర్చున్న పెద్దవాళ్ళు, కింద కూర్చున్న పిల్లలు ఇంటి దైవానికి ఇష్ట దైవానికి నమస్కారం చేసుకోండి. పెద్దవాళ్ళు మీ తల్లిదండ్రులు నమస్కారం చేసుకోండి. అంటే 2 చేతులతోటి పాదాలకు పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ నుండి చదువు చెప్పిన గురువు గ్రామాదేవతాభ్యో నమః. ఏతత్ కర్మాంగ ప్రధానదేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో. మంగళాహారతి వెలిగించండి. మీ యొక్క అభయ హస్తాలు అమృతంగా ఇంటి పెద్దవాళ్ళు వెలిగించండి, మగవాళ్ళు కాకుండా. వేదో భక్తం నిరతం పెట్టి 2 గిద్దెలు అక్షపుష్పాలు దీపం దగ్గర వేసి నమస్కారం చేయండి. దీపానికి దీపదేవతాభ్యో నమః. శ్రీ నమః. గంధ పుష్పాక్షతే సంభోజ్య అలంకర్య. సరిగా ఫోన్లు ఉన్నాయి, ఫోన్లన్నీ. అందుకే నేను పెద్ద బ్యాగే తెచ్చుకున్నా. దయచేసి తల్లిదండ్రులకు పూజ అంత వరకు అయిపోయింది వరకు బృహస్పతి వాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయార్థం. ఇక్కడున్న కుర్చీలో కూర్చున్న పెద్దవాళ్ళందరూ ముందుగా కుడి చేతిలో అక్షతలు తీసుకొని ఎడమ చేతిలో నీళ్లు పోసుకొని ఆ అక్షతల నీళ్లు అమ్మవారి క్లాంతిగా నింపాలి. స్మరణ చేస్తూ ఉన్నాడు మనస్సులో మాత్రమే. ఓం తదం కలిశారాధనం కలిసే
కలిసం గంధపుష్పాలు ఆ నాన్నగారి పాదాల మీద ఆ నీళ్లు చల్లి మళ్ళీ ముంచి మళ్ళీ మీ చల్లుకోవాలి. నమః సుప్రతిష్ఠితమస్తు సమూహూర్తమస్తు మనో జగజ్జరామాజం విచ్ఛిన్నం యజ్ఞం సన్మందధాదు బృహస్పతిస్తం సమర్పయామి. మహాగణాధిపతయే నమః సమర్పయామి. ముఖే ఆజమనీయం సమర్పయామి. సిద్ధోదకస్థానమాపవిష్టమయో భవస్థానం ఊర్జేన గురుదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. నవరత్నగత హేమసింహాసనం మాతా పితృ సమందేవం నదేవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలజ్ఞ. మాతా పితృ సమందేవం తల్లిదండ్రులు మించిన దైవం లేదట. కొన్ని నదులు ఉంటాయి, వాహనం ఎక్కి పోలేడు. సుబ్రహ్మణ్యం ఇద్దరు ఉంటే చిన్నవాళ్ళు నీళ్లు పోయాలి, పెద్దవాళ్ళు కాళ్ళు కడగాలి. ఇద్దరు అక్క చెల్లెలు కానీ అన్నాతమ్ములు కానీ అన్నా చెల్లెలు కానీ అన్నాతమ్ములు కానీ ఇంటి వరకు తడవాలి. జగత్థితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓన్లీ మీ మీద పడగాలి, పక్క మీద తల్లిదండ్రుల మీద కాదు. పిల్లలకున్నది కదా. నమో బ్రహ్మణ్యదేవాయ నమకుండా తీసుకోకుండా జాగ్రత్త కడగండి. కడిగిల్లా చూడండి, మట్టి పోయిందా మరి ఒకసారి కూడా అడుగు. ఆ పూలదండ తెచ్చుడుగా పూలదండ వేయండి. పుష్పావదే ప్రసోవదే ఫలినేరఫల ఉదా అశ్వ ఇవ వీరుధః పార ఇష్ణవాః. అలాగే బట్టలు తీసుకొచ్చుడుగా బట్టలు పెట్టండి. బట్టలు ఉంటే బట్టలు పెట్టండి, లేదా టవల్ కానీ జాకెట్ ముక్కు కానీ. వస్త్రం సమర్పయామి. సమర్పయామి. అమ్మకి చందనం వేయండి, అంటే అమ్మకి చేతికి పసుపు ఇచ్చి. నాని ఇటు తిరుగు, నానే చింటూ ఇటు తిరుగు, నీ తమ్ముని పట్టుకోరు. అమ్మ వాళ్ళు ఇచ్చిన పసుపు తీసుకొని పుస్తకం రాసుకోండి. మీరు వారు చందనం ఇక్కడ థ్యాంక్ యూ ముత్యాల శంకర్ గారు. పట్టుకో, బట్టలు ఇట్లా మంచి వంగి పట్టుకోవాలి. ఆ పుష్పాలు ఆ పాదాలు మోకాళ్ళ మీద కూర్చొని కేశవాయ నమః నారాయణాన్ పాదో పూజయామి. నారాయణాయ నమః పాదః గంగే పూజయామి. నగాయ నమః ధరణి పూజయామి. నారాయణాయ నమః వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి. శంఖ చక్ర గదా శార్కపాణి నమః గండం పూజయామి. పూర్ణేంద్రభోక్త్రాయ నమః వక్త్రం పూజయామి. కుందకుట్పదంతాయ నమః విష్ణువే నమః సర్వాణ్యాని పూజయామి. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ బ్రహ్మణే నమః మాతృభ్యో నమః పితృభ్యో. చూపించండి, పాదాలు తాకించకండి. వాళ్ళ మీద అక్షతలు వేయండి పెద్దవాళ్ళు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదేశోన్నకటాక్ష సిద్ధిరస్తు పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధిరస్తు. ఇంకేమైనా ఉన్నాయా కోరికలు? అయిపోయిందా అక్క? నమస్కారం చేయవా మరి? చెయ్యాలి అయ్యగారి. పిల్లలు సైడ్కి జరగాలి, పిల్లలు సైడ్కి జరగాలి, పిల్లలు సైడ్కి జరగాలి, పిల్లలు సైడ్కి జరగాలి.